హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి కానివ్వండి, మరియు క్రీడా సంబంధిత సమాచారం గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. సో ఈరోజు భారతదేశానికి సంబంధించి ఇస్రో చైర్మన్ వార్తల్లో నిలిచారు. ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారం తనకి రాబోతోంది. అదేంటో చూద్దాం. దాంతోపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది మాస్కులపైన అవగాహన పెంచడానికి, రోకో టోకో అని చెప్పేసి. అది దేనికి సంబంధించింది, అందులో భాగంగా ఏ సంస్థలను ఆదుకుంటుంది అది చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు వార్తల్లో ఒక వరి వంగడం కనబడుతుంది. ఆ వరి వంగడాన్ని ఏ రాష్ట్ర ప్రజలు వాడుతున్నారు, దాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు స్టార్ట్ చేశారు, అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి అది చూద్దాము. మరియు నాట్ గ్రిడ్ అండ్ ఎన్సీఆర్బి ఈరోజు ఒక ఒప్పందం చేసుకున్నాయి. నాట్ గ్రిడ్ అంటే ఏంటి, ఎన్సీఆర్బి అంటే ఏంటి, ఆ ఒప్పందం ఏంటి అదంతా చూద్దాము. దీంతోపాటు మిస్లేనియస్ అంశాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈరోజు స్వర్ణ సబ్ 1 అనే ఒక వరి వంగడం వార్తలో నిలిచింది. వరి వంగడం. సో ఇలాంటివి ఏమైనా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, ముఖ్యంగా సివిల్స్, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో కూడా అడుగుతారు. సో వార్తలు నిలిచిన కొత్త రకమైన వృక్షాల గురించి కానివ్వండి, మొక్కల గురించి కానివ్వండి, బీటీ గురించి, ఇటీవల బీటీకి సంబంధించి మనకు మహారాష్ట్రలో కొన్ని ఆందోళనలు జరిగినాయి. బీటీ బ్రింజాల్ అంటే ఏంటి, బీటీ కాటన్ అంటే ఏంటి, అవన్నీ మనం క్రితం క్లాసులో నేర్చుకున్నాం. ఈ రోజున అలాంటిదే ఒక వరి వంగడం వార్తలు నిలిచింది. స్వర్ణ సబ్ 1 ఇదేంటంటే ఒక రైస్ వెరైటీ. దీన్ని అస్సాం ప్రజలు కల్టివేట్ చేస్తున్నారు ఇప్పుడు. అస్సాం ప్రజలు. సో గుర్తుంచుకోండి, అస్సాం. ఎందుకు అస్సాం ప్రజలు దీనికోసం ముందుకు వచ్చారు, ఈ వరి వంగడాన్ని ఎందుకు వాడుతున్నారు అంటే, సింపుల్గా దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది నీటిని ఎదుర్కొని, సింపుల్ చెప్పాలంటే నీటి ప్రవాహాన్ని ఎదుర్కొని కూడా ఉంటుంది. నీటి ప్రవాహాన్ని తట్టుకుంటుంది. నీటి ప్రవాహాన్ని అనగానే మనకు గుర్తుకు రావాలి. సింపుల్గా ఏంటంటే ఇది ఫ్లడ్ రెసిస్టెంట్ మొక్కలు. సింపుల్గా ఫ్లడ్ రెసిస్టెంట్ అంటే వరదలను తట్టుకొని కూడా ఇవి వాటి మనుగడను చూపిస్తాయి. ఎందుకు మరి వరదలు అంటున్నా అంటే, మీరు చూడండి, ఇటీవల కాలంలో అస్సాంకి సంబంధించి రకరకాల వార్తలు మనం వింటున్నాం. ఇటీవల అస్సాంలో సంభవించిన వరదలకి కాజిరంగా నేషనల్ పార్క్లో దాదాపు 80% మునిగిపోయింది, వరదలో కొట్టుకుపోతుంది అని చెప్పాను. ఇటీవల అస్సాం సంబంధించి చాలా అంశాలు మనం నేర్చుకున్నాము. అంబుబాచి మేళా అనుకున్నాము, లేకపోతే దెహింగ్ పట్కాయ్ అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీని నేషనల్ పార్క్గా అని చెప్పేసి. సో అస్సాం గురించి కొంచెం స్ట్రెస్ చేయండి, దీనిపైన బిట్స్ రావచ్చు ఈసారి. సో అలాంటి అస్సాం ప్రజలు ఇటీవల రెగ్యులర్గా బ్రహ్మపుత్ర బారిన వరదలో చిక్కుకుంటున్నారు. బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది వరద ఎక్కువ అస్సాం ప్రాంతంలో చూపిస్తుంది. సో అలా సింపుల్ చూడండి, మనకు ఫుడ్ సెక్యూరిటీయే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా తింటేనే బతుకుతాము. అలాంటిది ఈ వరదల్లో వరి పంట మొత్తం కూడా కొట్టుకుపోతుంది. ఎగ్జాంపుల్, మన దగ్గర వరి పంట వేస్తాం చూడండి, ఎప్పుడన్నా అకాల వర్షాలు పడ్డా, వర్షంలో పంట మునిగిపోయింది అనుకోండి, అది చేతికి రాదు. అలా చాలామంది వరి రైతులు కానివ్వండి నష్టాలకు పోతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చేసి ఆదుకుంటుంది. అలాంటి రైతుని కాపాడుకోవాలని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చేపడతాయి. సో ఇప్పుడు అస్సాంలో రెగ్యులర్గా మరి వరదలు వస్తున్నాయి. ఈ వరదల్లో వరి పంట మొత్తం, నాటిన పంట మొత్తం కూడా కొట్టుకుపోతుంది. అందుకోసం ఒక వినూత్నమైన ఒక వరి వంగడాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వరి వంగడాన్ని ఎవరు కనిపెట్టారంటే ఐకార్ సంస్థ. ఐకార్ మనకు తెలుసు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సింపుల్ చెప్పాలంటే భారతదేశంలో వ్యవసాయం పైన చేసే పరిశోధన అంతా కూడా దీని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఐసిఏఆర్, ఐకార్ అంటారు, ఐసిఏఆర్. సో భారతదేశం మొత్తంలో కూడా రకరకాల మృత్తికలు ఉన్నాయి. మృత్తికల వర్గీకరణ చేసేది ఈ సంస్థే. సో అలా భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం మృత్తికలని, కొత్త రకమైన వంగడాల గురించి పర్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి, కొన్ని డ్రగ్స్కి సంబంధించి దానిపైన వాడకూడదు, ఇవి వాడాలి అని చెప్పడం కానివ్వండి, అలా ఐకార్ సంస్థ చూసుకుంటుంది. ఐకార్తో పాటు ఇంకొక సంస్థ వార్తలు నిలిచింది. సో చిన్న ట్రిక్ గుర్తుంచుకోండి, వరి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఫిలిప్పీన్స్. అంటే ఏంటి, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలాలో ఉంటుంది, ఫిలిప్పీన్స్. ఈ రెండు సంస్థలు ఏకమై ఈ స్వర్ణ సబ్ 1 అనే ఒక వరి వంగడాన్ని కనిపెట్టాయి. ఈ వరి నాటితే ఏమవుతుంది అంటే, ఎగ్జాంపుల్ అస్సాంలో రెగ్యులర్గా వరదలు వస్తున్నాయి కదా, ఈ వరదల్లో ఈ వరి వేసిన పంట వేసిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అందులో ఈ నీళ్లు మొత్తం కూడా ఈ వరి పంటను మొత్తం కప్పేసినా కూడా, ఎగ్జాంపుల్ వరి పంట ఇంత ఉందనుకుంటే ఇంత ఎత్తువరకు నీళ్లు మొత్తం కూడా మునిగిపోయినా, వరి పంట మునిగిపోయినా కూడా దాదాపు 2 వారాల పాటు ఆ నీటిని తట్టుకొని దృఢంగా ఉంటుంది.
సో ఈ రకంగా వరదలను తట్టుకోవాలి అని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుంది రేపు తినడానికి తిండి లేకపోతే. అలా అస్సాం రైతులు ఈ స్వర్ణ సబ్-1 అనే ఒక కొత్త వంగడాన్ని ఇప్పుడు నాటుతున్నారు. అలా వరదలను తట్టుకొని కూడా పెరిగే సామర్థ్యం ఉండే ఈ వరి వంగడం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇంత పెద్ద కెపాసిటీ అనుకుంటుంది. ఈ రకంగా ఎవరు ప్రిపేర్ చేశారో అండ్ స్వర్ణ సబ్-1 అంతకుముందు 2018లో ఈ అస్సాం ప్రజలు ఇంకొక వరి వంగడాన్ని వాడారు, అప్పుడు రంజిత్ సబ్-1 అని. సో అది అవసరం లేదు, మనకి ఇది ఒకటి గుర్తుంచుకోండి చాలు. అలా వార్తలు నిలుస్తున్న వరికి సంబంధించి స్పెషాలిటీ చూడండి. ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా తెలంగాణ సోనా అనే ఒక కొత్త రకమైన వరి వంగడం వచ్చింది, తక్కువ కాలంలోనే పంట తీసుకొచ్చేటట్టు. సో దాని గురించి కూడా మనం చర్చించుకున్నాము. అండ్ శ్రీ రైస్ అని ఒకటి ఉంటుంది, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఇలాంటి ఏదైనా ఉంటే దానికి సంబంధించి వార్తలు నిలిచిన సమాచారం చూసుకోండి. బట్ దీనికి సంబంధించి చూడండి ఇటీవల, ఎందుకంటే వరదలను కూడా తట్టుకునే విధంగా వరి పంట నిలబడుతుంది. ఇది మనకి స్వర్ణ సబ్-1 ఈరోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో చూడండి, మనం ఏప్రిల్ నెలలో DRDO ఒక యాప్ని ప్రిపేర్ చేసింది, ఒక సాఫ్ట్వేర్ని. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే సంపర్క్ అనే ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసింది. సింపుల్ చెప్పాలంటే దీని ఫుల్ ఫామ్ చెప్తాను. స్మార్ట్ ఆటోమేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ రిస్క్స్ ఫర్ COVID-19 అనే పేరుతో సంపర్క్ అనే ఒక యాప్ని DRDO ఏప్రిల్ నెలలో తయారు చేసింది. ముఖ్యంగా ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి, అప్పుడు లాక్డౌన్ నిబంధనలు భారతదేశం మొత్తం కూడా అమలయ్యాయి. అలా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారైనా లేదా క్వారంటైన్ విధించారు, కొంతమంది క్వారంటైన్లో ఉండాలని, ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారితో కాంటాక్ట్లో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారిని క్వారంటైన్లో ఉంచడం కానివ్వండి, అలాంటి నిబంధనలు మనం లాక్డౌన్ కాలంలో చూసాం. అందులోని ఇప్పుడు అన్లాక్ పరిస్థితి వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యాప్ అనేది వార్తలకు వస్తుంది. ఎందుకంటే ఐసోలేషన్ విధించిన వారు మరియు క్వారంటైన్. ఐసోలేషన్ అంటే ఎవరండి? వ్యాధి బారిన పడ్డవాళ్ళు, వ్యాధిగ్రస్తులు, కరోనా వ్యాధిగ్రస్తులు ఐసోలేషన్లో ఉంటారు ఎవరితో కలవకుండా. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది? హోమ్ క్వారంటైన్ లేదా హోమ్ ఐసోలేషన్ పెడుతుంది. తక్కువ వ్యాధి లక్షణాలు లేదా అసలు వ్యాధి లక్షణాలు లేకుండా హార్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది కొంతమందికి, కరోనా లోపల ఉంటుంది కానీ బయటికి కనబడదు, డిపెండింగ్ ఆన్ దర్ ఇమ్యూనిటీ. అలాంటి వారిని, లక్షణాలు లేని వారిని ఇంట్లో పెడుతుంది. సో అలా వ్యాధి లక్షణాలు లేకున్నా వారి నుండి వ్యాధి మాత్రం వేరే వాళ్ళకి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకి లక్షణాలు చూపించవచ్చు. సో ఇలాంటి వారిని హోమ్ ఐసోలేషన్లో పెడుతుంది, ట్రీట్మెంట్ ఇస్తుంది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో కరోనా కిట్లను కూడా ఇస్తుంది హోమ్ ఐసోలేషన్ వారికి. ఇప్పుడు ఏం జరుగుతుంది? అలా క్వారంటైన్లో ఉన్న వాళ్ళు, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ పట్టించుకోకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. అందులోనూ గుర్తుంచుకోండి, కేసెస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు భారతదేశంలో లాక్డౌన్ ఉంది. ఇప్పుడు కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులో 25,000 30,000 కేసులు వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటి సమయంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ప్రజలు బయటికి వెళితే ఎవరికి వ్యాధి ఉందో తెలియదు, ఎవరికి వ్యాధి లేదో తెలియదు. అలా నిర్ధారించిన కేసెస్ కంటే నిర్ధారించబడని కేసెస్ ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో. వీరి నుండి వ్యాధి సంక్రమిస్తుంది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ సంపర్క్ అనే యాప్ ఒకటి మళ్ళీ బయటకు వచ్చింది. దీన్ని DRDO తయారు చేసింది, DRDO రూపొందించింది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO ఈ లాక్డౌన్ కాలంలో కానివ్వండి, కరోనా కాలంలో అద్భుతమైన పరిశోధనలు చేసింది. రక్షణ రంగంలో పరిశోధన చేసే DRDO కరోనా పైన పరిశోధన చేసింది. PPE పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ని తయారు చేసింది, వెంటిలేటర్ని తయారు చేసి ఎగుమతి చేస్తుంది, UV బ్లాస్టర్స్ అని చెప్పేసి డిస్ఇన్ఫెక్టింగ్ ఛాంబర్లను తయారు చేసేస్తుంది. అలా రకరకాలుగా మనకు DRDO వార్తలు నిలుస్తుంది. ఈ రోజున ఈ DRDO దీన్ని తయారు చేసేసి ఏం చేస్తారంటే, ఎవరికైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారి మొబైల్లో ఈ యాప్ లేదా ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా పొందుపరుస్తారు. ఇక వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, అదొక అలర్ట్ అనేది ఇస్తుంది. ఎవరికి అలర్ట్ ఇస్తుంది? దీని లింక్ ఎవరికి చేస్తారంటే హెల్త్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి దీన్ని లింక్ చేస్తారు. ఎవరన్నా బయటకు వచ్చారనుకోండి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది, కృత్రిమ ఆధారంగా. సో ఐసోలేషన్లో ఉండాల్సిన వాడు బయట తిరుగుతున్నాడు అని ఈ డిపార్ట్మెంట్లకి ఇన్ఫర్మేషన్ పడుతుంది, అది వాళ్ళు తీసుకొని పోతారు అన్నట్టు. సో ఇది మళ్ళీ వార్తలు నిలిచింది. ఇటీవల దీన్ని, ఈ యాప్ని తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర IT ఉద్యోగుల సంఘానికి కేటాయించింది. ఎందుకంటే ఇప్పుడు దీని యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బయట వస్తారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వీళ్ళు వాళ్ళని అలర్ట్ చేస్తారు. సో ఇలాంటి యాప్ అనేది మళ్ళీ వార్తలు నిలిచింది, సంపర్క్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే సంపర్క్
దాని యొక్క మరి డీటెయిల్స్ ఎట్లుంటాయంటే ఈరోజు నాకు కరోనా వచ్చింది అనుకోండి, హాస్పిటల్ పోయి నిర్ధారణ అయిన వెంటనే నా మొబైల్లో నా డేటా మొత్తం పొందుపరుస్తారు. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా ఇదొకటి ఈరోజు మనకి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు రోకో టోకో అనే ఒక వినూత్నమైన క్యాంపెయిన్, సింపుల్ చెప్పాలంటే క్యాంపెయిన్ అంటే ఏంటి, అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. మీరు చూడండి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా కేసెస్ విపరీతంగా వస్తున్న ఈ పరిస్థితిలో యూపీ ప్రభుత్వం కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ ప్రభుత్వం కానివ్వండి, ఒక్కో రకమైన గైడ్లైన్స్ ఇస్తుంది, ఒక్కో రకమైన పనిష్మెంట్ కూడా ఇస్తుంది. ఇటీవల మనం క్లాసులు నేర్చుకున్నాం, యూపీ ప్రభుత్వం మాస్కులు పెట్టకుండా బహిరంగ ప్రదేశాలు తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇంపోజిషన్ ఇస్తుంది. చిన్నప్పుడు మనం కదా స్కూల్లో ఏదైనా రాయకపోతే కంటిన్యూ ఒక 10 times 15 times రాయమని చెప్పడము, అలా ఇంపోజిషన్ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని 500 సార్లు రాపిస్తుంది యూపీ. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఇది మధ్యప్రదేశ్ సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి మాస్కుల అవగాహన గురించి చెప్పి వాళ్ళతో మాస్కులు కొనుగోలు చేపిస్తుంది, లేదు అంటే మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇందుకోసము రాష్ట్రంలో ఉండే కొన్ని స్వచ్ఛంద సంస్థలకి దీని యొక్క డ్యూటీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మాస్కుల పైన అవగాహన చేపించడానికి ఒక కార్యక్రమాన్ని ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. సో మరి మాస్కులు తయారు చేయడానికి కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు ఒక ఉపాధి కార్యక్రమాన్ని ప్రసాదించింది. అదేంటంటే జీవన్ శక్తి యోజన. ఇది కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు, ఇది ఏప్రిల్ మాసంలో వచ్చింది. జీవన్ శక్తి యోజన అనేది మధ్యప్రదేశ్లో అర్బన్ ప్రాంతంలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో, పట్టణ మహిళలు, వారికి ఉపాధి కల్పించడానికి ఎవరైతే అర్బన్ మహిళలు మాస్కులను తయారు చేస్తారో, అలా తయారు చేసిన మాస్కులకు ప్రభుత్వమే ఒక్కొక్క మాస్కుకు 11 రూపాయలు ఇచ్చేసి కొంటుంది అని చెప్పేసి ఉపాధి నడుస్తుంది. అప్పుడు మాస్కులు స్కేర్సిటీ ఉంది కాబట్టి, కరువు ఉంది కాబట్టి, మాస్కులు విపరీతంగా కావాలని డిమాండ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇలాంటి కార్యక్రమం చేసింది. సో ఈ జీవన్ శక్తి యోజన కింద ఈ మహిళలకి కూడా ఈ క్యాంపెయినింగ్ అనేది బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలా ఈరోజు ఇదొకటి కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున ప్రఖ్యాత గూగుల్ సంస్థ మనకు తెలుసు, ఆల్ఫాబెట్ ఐఎన్సి. సింపుల్ చెప్పాలంటే గూగుల్ సంస్థ ఈరోజు గూగుల్ CEO ఎవరండి? సుందర్ పిచాయ్ భారతీయుడు. సో సింపుల్ చెప్పాలంటే ప్రవాస భారతీయుడు. సింపుల్గా చెప్పాలంటే ఈ సుందర్ పిచాయ్ ఈరోజు ఏంటంటే తనతో పాటు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు సుందర్ పిచాయ్కి గూగుల్ CEOకి మధ్యలో జూలై 13న ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇద్దరికి మధ్యలో ఒక సమావేశం జరిగింది. ఇందులో వచ్చిన నిర్ణయం ఏంటంటే గూగుల్ కంపెనీ భారతదేశంలో రానున్న 5 నుండి 7 సంవత్సరాల వరకు, రానున్న 5 to 7 years లోపల భారతదేశంలో $10 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. $10 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీన్ని ఏం పేరుతో చెప్పారంటే డిజిటైజేషన్ ఫండ్ అన్నాడు. డిజిటైజేషన్ ఫండ్ అంటే సింపుల్గా ఏంటి, భారతదేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం మోస్ట్ ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియాకి ఊపు ఇవ్వడానికి గూగుల్ సంస్థ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెడుతుంది. $10 billion డిజిటైజేషన్ ఫండ్ పెడుతుంది. అంటే సింపుల్గా ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇది 75,000 కోట్ల రూపాయలు భారతదేశంలో రానున్న 5 నుండి 7 సంవత్సరాల లోపల పెడతారు. అందులో భాగంగా కొన్ని సంస్థల పేరు కూడా ప్రస్తావించారు. అందులో CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, భారతదేశంలో విద్యా విధానంలో మోస్ట్ ఇంపార్టెంట్ CBSE సంస్థలో పెట్టుబడులు పెడతాము అన్నారు. అందులో భాగంగా డిజిటైజేషన్ అన్నారు కదా, డిజిటల్ క్లాస్ రూమ్లు ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇలాంటి అంశాల్లో ఇది వాడతామన్నారు. అండ్ ఇంకొక ఛానల్ కూడా మెన్షన్ చేశారు, ప్రసార భారతిలో కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ పెడతాము, భారతదేశానికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ చేస్తాము, డిజిటల్ ఇండియాలో మా వంతు బాధ్యత కూడా చేస్తాము అని చెప్పేసి డిజిటైజేషన్ ఫండ్ కింద భారతదేశంలో $10 billion ఒప్పుకోవడం జరిగింది. అలా రానున్న 5 yearsలో ఇదంతా కూడా జూలై 13న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ గూగుల్కి సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు ఇంపార్టెంట్. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2019 వరకు కూడా గూగుల్కి సంబంధించి ఒక యాప్ ఉండే, సింపుల్ చెప్పాలంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్, అది గూగుల్ ప్లస్ పేరు మీద ఉండే. గూగుల్ ప్లస్ ఉండే చాలామంది మనం వాడే ఉంటాము.
ఒక సంస్థలో కానివ్వండి, ఒక టీంలో కానివ్వండి, డేటా షేరింగ్ కోసం కానివ్వండి, ఫోటో షేరింగ్ కోసం కానివ్వండి, వాడే ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్. కానీ అర్ధాంతరంగా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది గూగుల్ సంస్థ లాస్ట్ ఇయర్. ఈ రోజున మళ్ళీ ఇప్పుడున్న డిమాండ్ ఆధారంగా చాలా యాప్స్ పైన బ్యాన్ పడింది కదా. ఈరోజు భారత ప్రభుత్వం 59 చైనా యాప్ల పైన నిషేధం విధించింది. అలాంటి సమయంలో గూగుల్ సంస్థ కూడా వాళ్ళ నుండి ఇంకా కొన్ని ఏమైనా కొత్త ఇన్నోవేటివ్ యాప్స్ డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగా గూగుల్ కరెంట్స్ అనే పేరుతో ఈరోజు కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ తీసుకొచ్చింది. కానీ గుర్తుంచుకోండి, ఈ గూగుల్ కరెంట్స్ అనేది ఒకప్పటి గూగుల్ ప్లస్ పేరు మార్చి ఈరోజు గూగుల్ కరెంట్స్గా రీస్టార్ట్ మళ్ళీ రీఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు గూగుల్కి సంబంధించి ఎగ్జామ్లో అడుగుతారు. ఏం అడుగుతారంటే గూగుల్ ప్లస్ ఈరోజు ఏ పేరుతో అమల్లో అవుతుంది, అలాంటివి అడుగుతారు. సో ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే ఇంకొక టాపిక్, నాట్ గ్రిడ్ అండ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇటీవల కాలంలో ఎన్సీఆర్బి గురించి కూడా మనం వార్త నేర్చుకున్నాం. అదేంటంటే దీని యొక్క పేరును హిందీలో తీసుకొచ్చారు అన్నాను, రాష్ట్రీయ అపరాధ రికార్డ్స్ బ్యూరో పేరిట మార్చారు అని చెప్పాను. సో ఎన్సీఆర్బికి ఉన్న భారతదేశంలో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అన్నట్టు, సింపుల్ చెప్పాలన్నట్టు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అన్నట్టు. ఇది ఈ రెండింటి మధ్యలో ఒప్పందం జరిగింది. భారతదేశంలో మనకు తెలుసు ఎన్సీఆర్బి అనేది భారతదేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి చిట్టా మొత్తాన్ని కూడా నివేదికలను ప్రచురిస్తుంది. సింపుల్గా నివేదికలు మనకు తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని మానభంగాలు జరిగినాయి, లేదా ఎంత హత్యలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఇలాంటి నేర చిట్టా మొత్తం కూడా భారతదేశంలో ఎన్సీఆర్బి చూసుకుంటుంది. దానిలోనే అధికారిక సమాచారం అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రిపోర్ట్ 2019, 2020 అని మనం చదువుకుంటాం ఏదైనా లెసన్ చదివేటప్పుడు. ఎన్ని రేప్స్ జరిగినాయి ఇండియాలో 2019లో, ఎన్ని రేప్స్ జరుగుతున్నాయి, ఎన్ని అలాంటి సంస్థ క్రైమ్కి సంబంధించి అత్యున్నత సంస్థ రికార్డ్స్ అన్నాను ఇక్కడ. సో ఆ చిట్టా మొత్తాన్ని కూడా పొందుపరుస్తుంది. ఇప్పుడు దీనికి సాంకేతిక పరిజ్ఞానం వీళ్ళతో వస్తుంది. ఈ 2 సంస్థలు ఏకమై భారతదేశంలో ఇక ఆన్లైన్ విధానం ద్వారా సింపుల్ అయ్యి వీళ్ళ మధ్యలో జరిగింది ఏంటంటే ఆన్లైన్ విధానం ద్వారా మానిటరింగ్ చేయొచ్చు క్రైమ్స్ని. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుండి అన్ని అంశాలను, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ మనం వెళ్ళగానే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఎగ్జాంపుల్ ఈరోజు థెఫ్ట్, ఒక వెహికల్ థెఫ్ట్ అవుతుంది, దొంగతనం, వాటిని ఏ రకంగా ఆన్లైన్లో మనం వీక్షించవచ్చు, చూడవచ్చు. దానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు క్రైమ్స్ సంబంధించిన అంశాలని ఆన్లైన్లో యాక్సెసిబిలిటీ కోసం ఈ 2 సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి. సో అలా భారతదేశంలో క్రైమ్ని ఆన్లైన్ చేయడం, సింపుల్ చెప్పాలంటే క్రైమ్ని ఆన్లైన్లో పర్యవేక్షణ చేయడము, ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ నేరాలు ఉన్నాయి అవంతా కూడా ఆన్లైన్లో పొందుపరుస్తారు అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. సో ఈ రకంగా. కానీ ఇందులో గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో స్టేట్ పోలీస్కి సంబంధించిన డేటా ఉండదు. ఓన్లీ సెంట్రల్ మ్యాటర్స్ మాత్రమే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కిందకి ఏవైతే అధికారం ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. సో ఈ రకంగా ఈ 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం అనేది ఈ రోజున జరిగింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున లండన్కి సంబంధించి లండన్ ఒక మెడికల్ కాలేజ్, కింగ్ కాలేజ్ అంటారు, కింగ్ కాలేజ్, లండన్లోని కింగ్ కాలేజ్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. షాకింగ్ న్యూస్ సింపుల్గా చెప్పాలంటే ఆ న్యూస్ ఏంటంటే సింపుల్ మనకు తెలుసు, ఎటే గ్లాస్లో చెప్తాను. ఒక వ్యక్తికి కరోనా సోకింది అనుకోండి. ఆ కరోనా సోకిన వ్యక్తి కొంతకాలం పాటు వాటి లక్షణాలు చూపిస్తాడు, ఆ కరోనాతో పోరాటం చేశాడు, బయటికి వచ్చాడు, కరోనా ఫ్రీ అయ్యాడు. అంటే ఇప్పుడు కరోనా లేదు, కరోనా వచ్చిన పేషెంట్స్ కరోనా ఫ్రీ అయ్యాడు. ఇప్పటి వరకు మనం చాలామంది నమ్ముతున్న ఒక అపోహ మాత్రమే, వాస్తవం కాదు, ఇది అపోహే. ఏంటంటే ఒక్కసారి కరోనా వచ్చిందంటే మళ్ళీ కరోనా రాదు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ WHO కానీ ICMR కానీ ఎలాంటి పరిశోధన చెప్పలేదు. ఒక వ్యక్తికి కరోనా, ఈరోజు నాకు కరోనా వచ్చింది, నేను కరోనా నుండి కోలుకొని బయటికి వచ్చాను, మళ్ళీ నాకు కరోనా రాదు అని నమ్ముతున్నారు తప్పితే మళ్ళీ కరోనా వస్తుందా రాదా అనే అధికారిక సమాచారాన్ని ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే దానిపైన పరిశోధన కూడా చేయలేదు ఇంకా. సో ఇలాంటి సమయంలో ఈ కింగ్ కాలేజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కరోనా బారిన పడి బయటికి వచ్చిన వ్యక్తి లోపల యాంటీబాడీస్ సంఖ్య తగ్గుతోంది, యాంటీబాడీస్ అనేవి నిశ్చలంగా ఉండట్లేదు, సంఖ్య తగ్గుతోంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సింపుల్గా చెప్తాను, యాంటీబాడీస్ అంటే ఏంటి?
మన శరీరం లోపల ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఇతనికి వ్యాధి రాకముందు మంచి ఎక్కడ బయట తిరుగుతున్నాడు, ఇష్టం ఉన్నట్టు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిండు, బయట రోడ్లు పొంది తిరుగుతున్నాడు. అలాంటి వాడికి అనుకోకుండా ఏదైనా టచ్ చేసి కరోనా సోకింది, అంటే కరోనా వైరస్ SARS-CoV-2 వైరస్ లోపలికి ప్రవేశించింది. ఇదేంటి? యాంటీజెన్. లోపలికి ప్రవేశించిన తర్వాత దీనిపైన లక్షణాలు చూపించడానికి ఒక 14 రోజులు టైం పట్టింది, వ్యాధి లక్షణాలు బయటకు రావు, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. అప్పుడు ఈ యాంటీజెన్కి మన శరీరం లోపల ఉండే యాంటీబాడీస్కి, మన శరీరం ఉత్పత్తి చేస్తుంది యాంటీబాడీస్, వీటి మధ్యలో జరిగిన పోరాటంలో యాంటీజెన్ల పైన యాంటీబాడీ, మనం శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ కనుక గెలిస్తే మనం నయం అవుతాము. ఈ యాంటీబాడీస్ ఓడిపోయాయి, యాంటీజెన్ గెలిచింది అనుకోండి, మనం చచ్చిపోతాం. సింపుల్గా చెప్పాలంటే వ్యాధి లక్షణాలు విపరీతంగా ఉంటాయి. సో అలా కరోనా సోకిన పేషెంట్ యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ యాంటీజెన్స్ నశించిన తర్వాత నార్మల్ మనిషి అవుతున్నాడు. ఇప్పుడు చూడండి, రెగ్యులర్గా మనం ప్లాస్మా థెరపీ అనేది ఉంటుంది. ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? ఇప్పుడు ఈ కరోనా నుండి సోకిన బయటికి వచ్చిన వ్యక్తి ఉన్నారు కదా, ఇతను నుండి ప్లాస్మా తీస్తారు. ఆ ప్లాస్మాలో ఉండేటివే యాంటీబాడీస్, ప్రతిదేహకాలు. ఈ యాంటీబాడీస్ని ఏం చేస్తాం? కొత్తగా కరోనా సోకిన వాటిలో ఎక్కిస్తాము. ఎందుకు అంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల రోగనిరోధక శక్తి ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రోజు నాకు కరోనా ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో నేను లక్షణాలు కూడా చూపించాను, కానీ లోపల కరోనా ఉంది, అది నా రోగనిరోధక శక్తి పైన ఉంటుంది. అదే కొంతమంది ఉన్నారనుకోండి, ఒక వ్యక్తికి కరోనా బారిన పడగానే ఇమ్మీడియట్గా సీరియస్ అయిపోతాడు, లంగ్స్ పైన ఎఫెక్ట్ అయితే చనిపోవచ్చు కూడా. ఒకరికేమో ఒక లక్షణాలు ఉన్నాయి, ఒకరికేమో లేదు. హార్డ్ ఇమ్యూనిటీ, డిపెండింగ్ ఆన్ దేర్ హార్డ్ ఇమ్యూనిటీ, అంటే మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పైనే ఉంటుంది ప్రభావం అంతా కూడా. ఇలాంటి పరిస్థితిలో సో రోగనిరోధక శక్తి లేని వాళ్ళకు, కరోనా సీరియస్గా ఉన్న వాళ్ళకు యాంటీబాడీస్ ఎక్కిస్తారు. సింపుల్గా ప్లాస్మా ఎక్కిస్తారు. ప్లాస్మా అన్నా కూడా యాంటీబాడీస్ ఎక్కించడం అన్నట్టు సింపుల్గా. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే, ఈ కరోనా నుండి కోలుకొని బయటికి వచ్చిన వ్యక్తి శరీరం లోపల యాంటీబాడీస్ సంఖ్య తగ్గుతోంది. అంటే ఏంటి? మళ్ళీ కరోనా వ్యాధి మళ్ళీ రావచ్చు. ఆ కరోనా వైరస్ అనే యాంటీజెన్ మన శరీరంలోకి ప్రవేశిస్తే మళ్ళీ కరోనా వైరస్ రావచ్చు అన్నట్టు సింపుల్గా. అంటే ఏంటన్నట్టు, కరోనా ఒకసారి సోకినా మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఇది కూడా ఒక ఫ్లూ లాంటిది. అంటే సింపుల్గా మనకు జలుబు, దగ్గు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది కూడా అలాగే వస్తుంది మరియు పోతుంది అన్నారు. ఒకవేళ ఇదే గనక పరిశోధన నిజం అయితే గుర్తుంచుకోండి, రానున్న వ్యాక్సిన్స్ కూడా వ్యక్తి పైన పనిచేయవు. వ్యాక్సిన్ అంటేనే రోగం రాకుండా ఇచ్చేది. మరి ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినాక కూడా ఈ యాంటీబాడీస్ సంఖ్య ఇవి తగ్గుతున్నాయి అంటే ఆటోమేటిక్గా వ్యాక్సిన్ ఇస్తే మన శరీరం లోపల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా. సో వ్యాక్సిన్ ఇస్తే మరి మళ్ళీ కరోనా రావద్దు, కానీ వ్యాక్సిన్ ప్రయోగం మన శరీరం పైన ఎలా ఉంటుంది? ఒకవేళ యాంటీబాడీస్ సంఖ్య తగ్గినప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినా కూడా వేస్టే అన్నట్టుగా కొన్ని జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఒకటి కింగ్ మెడికల్ కాలేజ్ లండన్ బేస్డ్ రిపోర్ట్ ఒకటి రావడం జరిగింది. సో ఇదొకటి కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక అవార్డు, వాన్ కర్మాన్ అవార్డ్ ఎవరిచ్చారు అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఒక వాన్ సమ్మాన్ అనే అవార్డు ఇచ్చింది. సింపుల్ చెప్పాలంటే ఈ IAA సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్లో ఉంటుంది, ఫ్రాన్స్లో ఉంటుంది. ఇది విశిష్టమైన ప్రయోగాలు కానివ్వండి, అంతరిక్ష రంగంలో కానివ్వండి, అంతరిక్ష పరిశోధనలు చేసేవారికి కానివ్వండి, అలాంటి వారికి ఒక ప్రతిభాధారంగా ఇచ్చే అవార్డు. దీనికి సంబంధించి వాన్ కర్మాన్ అనే ఒక యాన్యువల్ అవార్డు ఉంటుంది, సంవత్సరానికి ఒక ప్రముఖునికి ఇస్తారు. ఈ అవార్డు గ్రహీత ఈరోజు భారతదేశంలోని ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ శివన్కి దక్కింది. కె శివన్ గారికి దక్కింది. సో ఈ బిట్ పైన కూడా రావచ్చు. ఇటీవల IAA ప్రకటించిన వాన్ కర్మాన్ అవార్డు గ్రహీత భారతదేశంలో ఏ ప్రముఖుడికి వచ్చింది అనవచ్చు. సో ఇది వాన్ కర్మాన్ అవార్డు గురించి మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ టాపిక్,
సో ఇటీవల వార్తల్లో నిలుస్తున్న ఇంకొక అంశం ఏంటంటే తంగం భాష. తంగం, మనం నిన్న గోండులకు సంబంధించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. గోండులకు సంబంధించి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గోండి భాషను చేర్చాలి, 6 రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది మాట్లాడే భాషను రాజ్యాంగ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఉద్యమాలు జరుగుతుందని చెప్పేసి ట్రైబల్కి సంబంధించి నేను ఒక అంశం తెలుసుకున్నాము. ఈ రోజున తంగం సమస్య, యాక్చువల్లీ నిన్నటి పాయింట్లోనే మిస్లేనియస్ మిస్ అయిపోయింది. ఈ తంగం భాషకు సంబంధించి ప్రిలిమ్స్లో ఒక బిట్ అడుగుతారు. ఏంటంటే ప్రస్తుతం తంగం భాషకు సంబంధించి ఇది అంతరించిపోతున్న భాషగా వార్తలు నిలిచింది. అంతరించిపోతున్న భాష. ఎందుకు అంతరించిపోతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ భాషను మాట్లాడే వ్యక్తుల సంఖ్య తగ్గిపోతుంది. మనం చూడండి, ఒక భాష మాట్లాడే వాళ్ళు కనీసం వేలలో, లక్షలో, ఒక్కొక్క భాష మాట్లాడేది కోట్లలో ఉంటారు. అలాంటిది ఈరోజు తంగం భాష మాట్లాడేది 253 మంది మాత్రమే తంగం భాష మాట్లాడుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే తంగం భాష ఎవరిది అంటే ఇది ట్రైబల్ లాంగ్వేజ్, గిరిజన భాష, గిరిజనులకు సంబంధించింది. మనం చూడండి, గిరిజనులకు ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక భాష, ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉంటాయి. సో గిరిజనులకు ఒక్కొక్క తెగకి ఒక్కొక్క భాష ఉంటుంది. అలా ఏ తెగ ఈ తంగం భాషను మాట్లాడుతుంది అంటే ఆది అనే ఒక తెగ, అందులో కొంతమంది మాత్రమే మాట్లాడతారు. ఈ ఆది అనే తెగ ఎక్కడ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో. సో ఈ రకంగా అంతరించిపోతున్న భాషల జాబితాలో తంగం అనేది ఉంది అని చెప్పేసి ఇటీవల చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలా తంగం అనే పదం మనకు ప్రిలిమ్స్లో వస్తుంది. ఇటీవల కాలంలో తంగం అనే భాష ఎందుకు వార్తలు నిలిచింది అంటారు. ఎంతమంది మాట్లాడుతున్నారు? కేవలం 100లోనే, అది కూడా 253 మెంబర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఇలా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇటీవల రెగ్యులర్గా వార్తాపత్రికలు వింటున్నాం, ఓల్డ్ కాన్సెప్టే. అదేంటంటే వింటర్ డీజిల్. వింటర్ డీజిల్ అనే కాన్సెప్ట్ ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో మనం చూడండి, ఇంధన వనరులు ఉంటాయి, మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడుతూ ఉంటాము. రెగ్యులర్గా వాడేవి ఏవైతే ఉంటాయో టెంపరేచర్ అనేది దానిపైన ఇంపాక్ట్ ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో అవి పనిచేయవు చక్కగా. సో అలాంటి టెంపరేచర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మన భారతదేశానికి సంబంధించి రక్షణ బలగాలు చూడండి, రక్షణ బలగాలు అంటే ఆర్మీ వారు ఎక్కువ ఇటీవల చూడండి, మనం వార్తల్లో చూస్తున్నాం, కల్నల్ సంతోష్ బాబు చనిపోయిన గాల్వాన్ లోయ ఏదైతే ఉంటుందో చల్లని ప్రాంతం. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లడఖ్ ప్రాంతాన్ని పర్యటించారు. ఆ ప్రాంతం చూడండి, అక్కడ మొత్తం కూడా చల్లగా ఉంటుంది, మొత్తం మంచు కుంపటి ఉంటుంది. అలాంటి మంచు ప్రాంతంలో ఫుడ్ కష్టమే, ఏదైనా కష్టమే. అలాంటి శీతల ప్రదేశంలో ఆర్మీ వాహనాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి జనరేటర్స్ కానివ్వండి, రకరకాల యంత్రాలు ఉంటాయి, వెహికల్స్, ఇవన్నిట్లలో వాడడానికి మనం నార్మల్గా వాడే డీజిల్ అనేది అద్భుతంగా పనిచేయదు అక్కడ. ఎందుకంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ వీటిపైన ఇంపాక్ట్ ఉంటుంది, టెంపరేచర్, వాటి విస్కాసిటీలో కానివ్వండి. అందుకోసం ఇప్పటివరకు ఏం చేసే వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఈ డీజిల్తో పాటు మనం కామన్గా వాడే గ్యాస్ నూనె అంటాం కదా మన దగ్గర, ఆ గ్యాస్ నూనెను కలిపి వాడడం కానివ్వండి, అలా విస్కాసిటీ పైన ఇంపాక్ట్ చూపించడం కానివ్వండి. అలా గ్యాస్ నూనె లాంటివి వాడితే ఏమవుతుందంటే ఎక్కువగా పొల్యూషన్ అనేది వస్తుంది. మీరు చూడండి, ఏదైనా వెహికల్ ఎక్కువగా పోవచ్చింది అనుకోండి, మనం అబ్జర్వ్ చేస్తాం, అందులో గ్యాస్ నూనె పోసింది అంటారు ఎవరైనా కూడా. సో అలాంటి కాంపోజిషన్లో వాడేవారు. సో దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతుంది అండ్ డీజిల్ యొక్క ఎఫిషియన్సీ అనేది తెలియట్లేదు. సో డీజిల్ యొక్క పర్ఫెక్ట్ వాళ్ళకు ఉపయోగం ఉండాలి అని చెప్పేసి వింటర్ డీజిల్ అనే కాన్సెప్ట్ని ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. దానికి డీసీజీఎక్స్, సింపుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అజ్యూరెన్స్ నుండి కూడా అనుమతి చెందింది. సింపుల్ చెప్పాలంటే డీజిల్కి సంబంధించి, ఇంధన వనరులకు సంబంధించి పర్మిషన్ ఇచ్చే అత్యున్నత సంస్థ క్వాలిటీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ ఏజెన్సీ. ఎందుకంటే ఒకవేళ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉండే ఈ వింటర్ డీజిల్లో ఏమైనా పర్యావరణానికి హాని చేసే కెమికల్స్ ఉన్నాయా అని చూసేసి అన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్ ఉంటే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. అలా వింటర్ అంటే సింపుల్గా ఏంటి, చల్లని. మనం చూడండి, వింటర్లో చల్లగా ఉంటుంది, చలికాలం అంటాం చలి. సో అలాంటి చల్లని ప్రదేశాల్లో వాడి డీజిల్ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేసేసి ఆర్మీ వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఇటీవల వార్తలు నిలిచింది. సో ఇది ఒకటి వింటర్ డీజిల్ అనే కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచింది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పోర్టల్, ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డు పొందిన ఒక పోర్టల్. అదేంటంటే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్స్ పోర్టల్ అనే ఒక పోర్టల్కి ఇటీవల ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020 అనే అవార్డ్స్ వచ్చింది. ఇది ఎవరిస్తారంటే ఐటీ ఇన్స్టిట్యూషన్స్,
ఐటీ ఇన్స్టిట్యూట్ 2020 అంటే ఎలయన్స్ ఎక్సలెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ పరంగా అద్భుతంగా పనిచేసే ఒక యాప్ పోర్టల్ అన్నట్టు. మరి ఏంటి ఈ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్స్ దర్పణ్ పోర్టల్కి అసలు ఏంటి దర్పణ్ పోర్టల్ అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారికంగా ఒక యాప్ని రిలీజ్ చేసింది దర్పణ్. ఆ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్స్ దర్పణ్ పోర్టల్ అని చెప్పేసి ఆ యాప్లో ఏముంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి ఒక్క పథకం గురించి, దాని డీటెయిల్స్ గురించి, బెనిఫిట్స్ గురించి ఎవ్రీథింగ్ ఉంటుంది డేటా. సో దానికి అద్భుతంగా ఉందని చెప్పేసి ఇటీవల దీనికి ఒక అవార్డు అనేది రావడం జరిగింది. అలా ఛత్తీస్గఢ్కి సంబంధించి ఈ రోజున ఒక అంశము ఎలైట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనే ఒక అంశం కూడా నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు బీఎస్సీ, ఇప్పుడు ఐటీ గురించి నేర్చుకున్నాం కదా, ఐటీకి సంబంధించి ఇంకొకటి ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉంటుంది మనకి స్టాక్ మార్కెట్లో, ఎన్ఎస్సి బిఎస్సి అని. సో లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. అలా బీఎస్సీలో లిస్టెడ్ కంపెనీస్లో మాత్రమే మనం షేర్స్ కొనుక్కోవచ్చు. లిస్టెడ్ కంపెనీ, బీఎస్సీ అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, అంతా ఎకనామీలో మంచి కాన్సెప్ట్. సో షేర్ మార్కెట్ సంబంధించి బీఎస్సీ ఈరోజు ఒక సంస్థతో ఎంఓయూ చేసుకుంది. అదేంటంటే ఐటీ అలుమిని, దాదాపు 23 ఐటీ కాలేజెస్ కానివ్వండి అదంతా కూడా ఉండే ఒక సంస్థ దీని కింద పనిచేస్తాయి. ఐటీ అలుమినితో ఒక ఒప్పందం చేసుకుంది. దేనికి సంబంధించి అంటే స్టార్టప్స్ ఉంటాయి చూడండి, మనకు టీ హబ్ కింద కొత్త ఇన్నోవేటివ్ ఐడియాలు వస్తుంది, కొత్త కంపెనీస్ ఏర్పాటు చేయొచ్చు మనం. అలాంటి ఇన్నోవేటివ్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్టప్స్ని ఈ బీఎస్సీలో లిస్ట్ చేయడానికి, లిస్ట్ కంపెనీ అంటే ఏంటంటే అందులో వాళ్ళ షేర్లు కొనడము అమ్మకాలు జరుగుతాయి. సో ఇదంతా కూడా మనకి ఇటీవల కాలంలో ఈ రెండు సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఇందాక మనం ఐటీ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక అవార్డు నేర్చుకున్నాం కాబట్టి ఇది ఒక మిస్లేనియస్ పాయింట్, బట్ దీని నుండి అంత పెద్ద బిట్టేం రాకపోవచ్చు. సో ఇదొకటి కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సైక్లింగ్కి సంబంధించి ఒక ఛాలెంజ్ వార్తలో నిలుస్తుంది. దానికి సంబంధించి ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి గారు ఇటీవల సైక్లింగ్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో, సైక్లింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో అంతా మనం చూస్తున్నాం కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలను స్మార్ట్ సిటీస్గా అభివృద్ధి చెందిస్తున్నారు. అలా అత్యాధునిక సౌకర్యాలతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో స్మార్ట్ సిటీస్ రూపొందడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా స్మార్ట్ సిటీ మ్యాటర్ చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు రిలీజ్ చేస్తూ ఉన్నట్టు. సో ఈ స్మార్ట్ సిటీస్కి అన్నిటికీ ఒక ఛాలెంజ్ ఏం చెప్పారంటే ఎవరైతే సైక్లింగ్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, సైక్లింగ్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి సైక్లింగ్ పైన అవగాహన తీసుకురావడానికి మారుతున్న పరిస్థితిలో ఒక ఛాలెంజ్ని ఇచ్చారు. అందులో వీళ్ళు ఏం చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ప్రమోట్ చేయడానికి. సో ఈ రకంగా ఒక క్యాంపెయినింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే సైక్లింగ్ని ప్రాధాన్యత ఇవ్వాలి, సైక్లింగ్కి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్ కారిడార్లు ఏర్పాటు చేయాలి, సైక్లింగ్ సపరేట్గా రోడ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం అంతా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇదొకటి ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ అనే ఒక ఛాలెంజ్ని ఈరోజు కేంద్ర హౌసింగ్ మినిస్ట్రీ వారు హర్దీప్ సింగ్ పూరి గారు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వార్తలు నిలిచింది కాబట్టి ఇలాంటిది అడుగుతారు, ఎవరిచ్చారు, ఎందుకోసము, కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు, ఇది మాత్రమే అడుగుతారు, అంతకుమించి వేరే అంశం అడగరు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫాస్టాగ్ అనేది కూడా ఒకటి వార్తలో నిలిచింది. ఫాస్టాగ్ అంటే ఎట్లా రాయాలంటే ఫాస్టాగ్. సో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం ఫాస్టాగ్ అని. ఫాస్టాగ్ అనేది ఈ రోజున ఎలక్ట్రానిక్ మెథడ్లో టోల్ కలెక్షన్ చేయడానికి, సింపుల్గా చేయాలంటే మీరు చూడండి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా లాంగ్ జర్నీ చేసినప్పుడు మనం బస్సుల్లో వెళ్ళినా కార్లలో వెళ్ళినా కూడా టోల్ గేట్స్ అనేవి కనబడతాయి, టోల్ కలెక్ట్ చేసే గేట్స్. అలా రోడ్డు డెవలప్మెంట్ కోసము టోల్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలా టోల్ కనెక్టింగ్ అనేది ఇప్పటి వరకు రకరకాల మనకి ఏంటంటే ట్రాఫిక్ పెరగడం కారణంగా కానివ్వండి, మరియు వాహనాలపైన, మూమెంట్ ఆఫ్ వెహికల్స్ పైన నిఘా వేయడానికి ముఖ్యంగా చాలామందికి ఫాస్టాగ్ యొక్క అసలు ప్రయోజనం ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, ఆన్లైన్ విధానంలో ఆన్లైన్లో ఇది కూడా కలెక్ట్ చేసుకుంటారు. కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ పైన మానిటరింగ్ అనేది ఉంటుంది, నిఘా ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా మన కార్ ఏదైతే ఉంటుందో ఆ కార్కి ఉండే మన ఫాస్టాగ్ ఏదైతే స్టిక్కర్ ఉంటుందో అందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఇదంతా స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసి మన వెహికల్ ఏ టైంకి ఎక్కడ వచ్చింది, ఇది మొత్తం కూడా మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పనిచేస్తుంది.
ఏ టైంలో ఎక్కడ ఆగింది, ఏ టోల్ దగ్గర నుండి పోయింది, అలా ఆటోమేటిక్గా స్కానింగ్ చేసేసి ప్రతి ఒక్క మూమెంట్ ఆఫ్ వెహికల్ని పర్యవేక్షణ చేస్తుంది. ఇది భద్రతలో కూడా ఒక భాగం. అందరూ అనుకునేది ఏంటంటే ఓన్లీ ఆన్లైన్లో కలెక్ట్ చేయడానికి అని అనుకుంటారు. సో దీనివల్ల ట్రాఫిక్ తగ్గిపోతుంది ఆగకుండా, ఎందుకంటే మనం ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ చిల్లర ఇచ్చేసి టికెట్ ఇచ్చే వరకు లేట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఈ స్టిక్కర్ ఉంటే, ఫాస్టాగ్ ఏదైతే స్టిక్కర్ ఉంటుందో రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా డైరెక్ట్గా మనం సాఫీగా వెళ్ళిపోవచ్చు. అలా ఆన్లైన్లో మనకు సంబంధించి ఈ టోల్ దాటగానే మన అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. అలా రెగ్యులర్గా మనం ప్రీపెయిడ్ కింద మనం ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఆన్లైన్లో అమౌంట్ ఉంచుకుంటే సరిపోతుంది. అలాంటి ఫాస్టాగ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో వీళ్ళు ఏం చేశారు, ఇటీవల దీనికి సంబంధించి మంత్రి ఎవరు ఉన్నారంటే నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్పారంటే ఇప్పటి నుండి కొత్త వెహికల్స్ ఏవైతే ఉంటాయో, 4 వీలర్స్ ముఖ్యంగా హెవీ వెహికల్స్ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వారికి ఫాస్టాగ్ ఏ వీటికైతే అవసరం ఉంటుందో, 2 వీలర్స్కి అవసరం ఉండదు, ఫాస్టాగ్ ఏ వెహికల్స్కి అయితే అవసరం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర ఫాస్టాగ్ అనే నిబంధనలు పెట్టబోతోంది అని చెప్పేసి మనం గడిచిన 6 నెలలను చూస్తున్నాం. సో ఇప్పుడు ఫాస్టాగ్ని సీరియస్గా చేయాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్టాగ్ని ఏం చేస్తుందంటే కొత్తగా తీసుకున్న వెహికల్స్ని రిజిస్ట్రేషన్స్తో పాటే దీని యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతుంది. ఇక అంటే ఎగ్జాంపుల్ నేను కొత్త వెహికల్ కొన్నాను అనుకోండి షోరూంలో, నాకు టీఆర్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత నేను ఏం చేస్తాను, ఒక 1 మంత్ లోపల నేను ఖచ్చితంగా రోడ్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు పర్మనెంట్ నెంబర్ అనేది ఒక వెహికల్కి ఉంటుంది. అలా రిజిస్ట్రేషను మరియు 4 వీలర్స్ లోడ్ వెహికల్ ఏవైతే ఉంటాయో గూడ్స్ వెహికల్స్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ అని, పర్మిట్స్ అని ఇవన్నీ ఉంటాయి, లీగల్ సర్టిఫికేట్స్. సో అవన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అవుతున్నాయి ఇప్పుడు. అలాంటి ఆన్లైన్ విధానంలో ఇప్పుడు ఫాస్టాగ్ కూడా అప్పుడే అయిపోవాలి రిజిస్ట్రేషన్. సో ఇది కూడా ఇప్పుడు మ్యాండేటరీ చేస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ వారు ప్రకటించారు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫాస్టాగ్ మ్యాండేటరీ చేస్తే ప్రతి ఒక్క వెహికల్ పైన నిఘా అనేది ఉంటుంది. మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ క్యాప్చర్డ్ ఎట్ ఎనీ ప్లేస్, ఖచ్చితంగా టోల్ దాటగానే. ఇదొకటి కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారికి దీని టెక్నాలజీ మొత్తం కూడా అప్పచెప్పారు. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ వేలో మన యొక్క టోల్ కలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన పోర్టల్ ఏంటంటే విహాన్ పోర్టల్. సో ఇదంతా కూడా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన యాప్లు కానివ్వండి ఏది రూపొందించినా కూడా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళు ముందుంటారు. సో అదొకటి గుర్తుంచుకోండి. టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో విహాన్ పోర్టల్ ద్వారా టోటల్గా వెహికల్కి సంబంధించి ఆన్లైన్ విధానం జరుగుతుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇప్పుడు ఫాస్టాగ్ ఆన్లైన్ విధానంలో కలెక్ట్ చేయడం కానివ్వండి, పర్మిట్ కానివ్వండి, వెహికల్ పర్మిట్ అంటారు, వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు, ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఫాస్టాగ్ కూడా మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు మనకు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మనం కరోనా సమయంలో రకరకాల డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్ వస్తున్నాయి. అనన్య అని విన్నాము, డిస్ఇన్ఫెక్టెంట్ ఛాంబర్స్ వస్తున్నాయి. అలాగే ఈరోజు ఇంకొకటి కూడా మనకి వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఒక జెల్. ఆ జెల్ తయారు చేసింది ఎవరు అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. ఇది మినీరత్న కంపెనీ. వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఆర్సిఎఫ్ సేఫ్ రోలా అంటారు, ఆర్సిఎఫ్ సేఫెరోలా. సో మీరు చూడండి, అనన్య పేరుతో డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్ వచ్చినాయి. రకరకాల డిస్ఇన్ఫెక్ట్ ఒక్కొక్క రకంగా స్ప్రేస్ కానివ్వండి, డిస్ఇన్ఫెక్టింగ్ ఛాంబర్స్ కానీ ప్రతి ఒక్క సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వంలోని డిఆర్డిఓ కానివ్వండి, రైల్వేస్ కూడా నిమగ్నమే అన్నాను. ఈరోజు మినీరత్న కంపెనీ అయిన రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వారు ఏంటంటే ఒక జెల్ని తయారు చేసినాయి. ఆ జెల్ ఏంటంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ బేస్గా పనిచేస్తాయి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్. మీరు చూడండి, మనకి స్ప్రేస్ కానీ శానిటైజర్లో ఆల్కహాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే అది పూసేసుకొని నిప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్ళకూడదు, అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఆల్కహాల్ కాంటెంట్ ఎక్కువ ఉందంటే అంటుకుంటుంది. సో అలా ఆల్కహాల్కి బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఈ రకంగా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ బేస్డ్గా దీన్ని తయారు చేస్తారు. దీనిలో కొన్ని క్వాలిటీస్ ఏం పెట్టారంటే విటమిన్ ఈ ఇందులో ఉంటుంది అన్నారు. విటమిన్ ఈ అనేది స్కిన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. విటమిన్ ఈ స్కిన్కి సంబంధించి కానివ్వండి, మేల్కి కానివ్వండి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ ఈ. మరి దాంతోపాటు అలోవెరా ఆధారంగా ఒక జెల్ని తయారు చేస్తాము అని చెప్పేసి దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలో అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయమని కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వారు ఒక డిస్ఇన్ఫెక్టెంట్ ఆర్ శానిటైజింగ్ జెల్ తయారు చేస్తారు, ఆర్సిఎఫ్ సేఫెరోలా అని చెప్పేసి ఈరోజు ఇదొకటి కూడా మనకి వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి రూసెఫ్ బెల్లిడా అని చెప్పేసి ఒక పక్షి వార్తలు నిలిచింది ఈ రోజున. రూసెఫ్ బెల్లిడా
సింపుల్గా చెప్పాలంటే రూస్ ఆఫ్ బెల్లిడా అనేది ఇటీవల దీని ఆనవాలు తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం జిల్లాలో దీని ఆచూకీ కనబడ్డది. నందిగాం ప్రాంతంలో, నందిగాం అటవీ ప్రాంతంలో చిలకల గుట్ట అనేది ఒకటి ఉంటుంది చూడండి, పావురాల గుట్ట. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ అటవీ ప్రాంతం, నందిగాం అటవీ ప్రాంతం అని గుర్తుంచుకోండి. కొమరం భీం జిల్లాలో ఒక పక్షి కనబడింది. మనకి తెలుసు రకరకాల పక్షులు వార్తలు నిలుస్తూ ఉంటాయి, సీతాకోక చిలుకల గురించి అవి క్వశ్చన్స్ అడుగుతున్నారని. బట్ ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే తెలంగాణలో ఇది ఫస్ట్ టైం కనబడింది, ఇప్పటివరకు కనబడలేదు తెలంగాణ ప్రాంతంలో. సో ఫస్ట్ టైం ఈ కొమరం భీం జిల్లాలో కనబడింది. ఇది ఏంటంటే ఒక గద్ద జాతికి చెందింది, గద్ద లాంటిదే, ఈగలే. బట్ దీని యొక్క వింగ్స్ అండ్ టేల్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా ఉంటుంది, అలా పెద్ద పక్షి ఇది. సో దాని యొక్క ఆనవాళ్ళు ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనుగొనడం జరిగింది. ఈ ప్రాంతంలో కొమరం భీం జిల్లా నందిగాం అటవీ ప్రాంతంలో అది విహరిస్తుండగా కనబడింది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో కామన్. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ అంటే ముఖ్యంగా మనకి మారేడుమిల్లి ప్రాంతంలో ఈ పక్షులు చాలా కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు సీజనల్గా, మారేడుమిల్లి ప్రాంతంలో. సో ఈ రకంగా ఇదొకటి కూడా మనకి రూస్ ఆఫ్ బెల్లిడా అనేది ఇటీవల ఏ ప్రాంతంలో తెలంగాణలో కనబడింది. స్టేట్ ఎగ్జామ్లో మాత్రమే అడుగుతారు, బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. నేషనల్ వైడ్గా ఇది కూడా పెద్ద అంత పెద్ద క్వశ్చన్ కాదు. బట్ ఎందుకంటే ఒకటి అరుదైనగా మనకు కనబడింది కాబట్టి స్టేట్ అఫైర్స్లో, తెలంగాణ స్టేట్ అఫైర్స్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సలీం అలీ. అతని జీవిత చరిత్ర ఆధారంగానే సింపుల్గా చెప్పాలంటే తన రూపురేఖలు ఎలా ఉంటాయంటే, రోబోట్ 2.0 సినిమా ఉంటుంది చూడండి, అందులో అక్షయ్ కుమార్ ఎట్లయితే ఉంటాడో సేమ్ అలాగే ఉంటాడు సలీం అలీ కూడా. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బర్డ్స్కి సంబంధించి చాలా పరిశోధనలు చేశాడు. సో ఇదొకటి కూడా అక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి సేమ్ ఇలాంటిదే ఈరోజు ఏపీకి సంబంధించి ఎర్రచందనం, రెడ్ శాండర్స్, మోస్ట్ ఇంపార్టెంట్, రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పేసి రెగ్యులర్గా మన వార్తలు వింటాం. ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ యాంటీ రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెడ్ శాండర్స్ ఏదైతే ఉంటుందో ఎర్రచందనం సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా. వారు దాదాపు 1.5 టన్స్ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేది పట్టుకున్నారు. అలాంటి ఎర్రచందనం గురించి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో వార్తలు నిలుస్తుంది. మీరు చూడండి, శేషాచలం కొండల ప్రాంతంలో కానివ్వండి, పాలకొండల ప్రాంతంలో కానివ్వండి, లేదా ఈ శ్రీశైలం ప్రాంతంలో తిరుపతికి దాదాపు ఆ సరిహద్దు లోపల కానివ్వండి, ఎక్కువగా ఎర్రచందనం చెట్లు ఉంటాయి. ఎర్రచందనం చెట్లు చాలా ఫేమస్. ముఖ్యంగా ఏంటంటే దాని యొక్క టింబర్ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా వార్తలు నిలుస్తుంది. దాన్ని ఎండేంజర్డ్ స్పీసీస్గా, ముఖ్యంగా ఎండేంజర్డ్ ప్లాంట్గా కూడా మనకి IUCN గుర్తించింది. IUCN అంటే మనకు తెలుసు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ సోర్స్. ప్రకృతిలో కనబడే ఏ సహజ సంపదనైనా కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. అందులో ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టింది దీన్ని. మరియు సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా చెట్లను కానివ్వండి, ఫానా జంతువులను కానివ్వండి, ట్రేడ్ అనేది ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి అక్రమంగా తీసుకుపోకూడదు. సైట్స్ కేటగిరీల కింద ఈ ఎర్రచందనం అనేది ఉంది. మరియు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా ఎర్రచందనం గురించి ప్రస్తావన ఉంది. దాన్ని కాపాడాలి, ఎవరైతే దాన్ని అక్రమంగా నరికేసేసి తీసుకుపోతారో వారిపైన కఠిన శిక్షలు ఉంటాయి అని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం సంబంధించి స్మగ్లింగ్ అనేది వార్తలో వచ్చింది. కాబట్టి ఇది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే టెరోకార్పస్ శాంటలినస్. టెరోకార్పస్ శాంటలినస్ అనేది రెడ్ శాండర్స్ యొక్క సైంటిఫిక్ నేమ్, గుర్తుంచుకోండి. టెరోకార్పస్ శాంటలినస్, ఎర్రచందనం. ఇటీవల స్మగ్లింగ్ గురైంది ఎర్రచందనం కదా, అలాంటిది కొన్ని ఏవైతే రాష్ట్రంలో స్పెసిఫికేషన్స్ ఉంటాయో వాటి సైంటిఫిక్ నేమ్ చూసుకోండి. ఎగ్జాంపుల్ తెలంగాణలో తంగేడు అనేది ఉంది, దాని సైంటిఫిక్ నేమ్ నేర్చుకోవాలి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని బిట్స్. సో అధికారికంగా పుష్పం కానివ్వండి అలాంటివి ఏమున్నాయో చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది. సో ఇది కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు సచిన్ అవాస్తి. తను గ్లోబల్ హ్యూమాటేరియన్ అవార్డు గ్రహీత. ఈరోజు టాప్ పబ్లిసిస్ట్ కోటాలో గెలిచాడు. టాప్ పబ్లిసిస్ట్ సచిన్ అవాస్తి. 2020 గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డ్స్ అని ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అది ఎక్కడ నుండి అంటే లండన్ కేంద్రంగా ఇస్తారు. అలా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క వ్యక్తికి ఇస్తారు. భారతదేశానికి సంబంధించి సచిన్ అవాస్తికి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు వచ్చింది. ఏ కేటగిరీలో అంటే టాప్
పబ్లిసిస్ట్ కేటగిరీలో, అంటే ప్రజాభిప్రాయం సింపుల్గా ప్రజాదరణ ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తిగా ఇతను అవార్డు పొందడం జరిగింది. సచిన్ అవస్థి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు అని గుర్తుంచుకోండి. అండ్ గుర్తుంచుకోండి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి కానివ్వండి, ఏదైనా సూటిగా బిట్ చదువుకోండి. దీనికి పెద్ద కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ఏదైనా జీకేకి సంబంధించి ఏమైనా ఉంటే దాన్ని చూసేసుకోండి, డైరెక్ట్గా ఎందుకు వార్తలు నిలిచారో చూసుకోండి, సరిపోతుంది. అలాగే ఈరోజు ఇంకొక వ్యక్తి రస్కిన్ బాండ్ కూడా వార్తలు నిలిచాడు. రస్కిన్ బాండ్ చాలా ఫేమస్ ఆథర్. సో జూలై 20వ తేదీన తను ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్టుగా చెప్పాడు. ఆ పుస్తకం దేనికి సెలబ్రేషన్ అంటే ఈ ఆథర్గా తన యొక్క 70 సంవత్సరాల వయసు, ఆథర్గా 70 సంవత్సరాల వయసును దృష్టిలో ఉంచుకొని సాంగ్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరు గల పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు నిలిచాడు. సో అలా జస్ట్ బిట్ గుర్తుంచుకోండి సరిపోయి. రస్కిన్ బాండ్ కూడా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇలాంటి వార్తలు నిలిచిన పుస్తకాల గురించే ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు తప్పితే పుట్టుపూర్వతలు 1,00,000 పుస్తకాలు ఉంటాయి ఇప్పటివరకు ఒక్కొక్కరు రాసింది, అవన్నీ కాదు. వార్తలు నిలిచిన పుస్తకాల గురించి మాత్రమే చూసుకోండి. రస్కిన్ బాండ్ జూలై 20వ తేదీన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసిన, ఎందుకంటే తనకు 70 years ఆథర్ కెరీర్గా సాంగ్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరుతో చేస్తున్నాడు. అదొకటి కూడా మనకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వార్తలో నిలిచిన వ్యక్తికి ఆండ్రెస్ డుడా, ఇతను పోలాండ్ అధ్యక్షుని ఎన్నికల్లో గెలిచాడు. ఇతను లా అండ్ జస్టిస్ పార్టీ యొక్క నాయకుడు. లా అండ్ జస్టిస్ పార్టీ ఆండ్రెస్ డుడా. ఆండ్రెస్ డుడా అనే ఒక వ్యక్తి కూడా ఈరోజు వార్తల్లో నిలిచాడు. ఎందుకు అంటే ఇటీవల పోలాండ్కి అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. ఆ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం పోలాండ్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరైనా అడుగుతారు, ఆండ్రెస్ డుడా లా అండ్ జస్టిస్ పార్టీ యొక్క నాయకుడు. సో ఈ రకంగా ఇతను కూడా ఈరోజు మనకి వార్తల్లో నిలిచాడు. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వార్తలో నిలిచిన అంశాలు. అండ్ మిస్లేనియస్ ఏమన్నా అంశాలు ఉన్నా కూడా, లేదంటే ఏదైనా మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉన్నా కూడా రేపటి క్లాస్లో మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ.